హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ క్రేజీ బాయ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం బంగాళదుంప కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అరకేజీ బంగాళదుంపలని సగం ముక్కలుగా కోసుకొని ఉడికించుకోవాలి. అలా ఉడికిన తరువాత వాటిని తీసి వాటికి ఉన్న తొక్కలను తీసివేయాలి. అలా ముక్కలుగా తీసేసిన తరువాత ప్లేట్లో పెట్టుకోండి. ప్లేట్లోకి పెట్టుకున్న తర్వాత దాన్ని గంటి సాయంతో కానీ చేత్తో కానీ చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకోవాలి. అలా ముక్కలన్నిటినీ స్మాష్ చేసుకున్న తరువాత అలాగే ప్లేట్లో పెట్టి పక్కన ఉంచుకోండి. బంగాళదుంపకి కావలసిన పదార్థాలు ఇప్పుడు మనం చూద్దాం. బంగాళదుంపకు కావాల్సినవి తాలింపు గింజలు, కారం, పసుపు, జీలకర్ర, 2 ఎండుమిర్చి, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. కళాయి పెట్టుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తరువాత అందులో ముందుగా రెండు ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. తరువాత కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఉల్లిపాయలు తాలింపు వేగిన తరువాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కొద్దిగా వేయించుకోవాలి. తరువాత చిటికెడంత పసుపు వేసి తిప్పుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి తిప్పుకోవాలి. ఆ తరువాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను తాలింపులో వేసుకోవాలి. అలా తాలింపులో వేసుకొని మొత్తాన్ని కూడా స్పూన్ తోటి తిప్పుకోవాలి. తాలింపులో మొత్తం వేసి తిప్పుకుంటూ ఉండాలి. అలా కొద్దిగా సేపు తిప్పిన తరువాత అందులోకి సరిపడా ఉప్పు వేసి 2 నిమిషాలు ఉంచాలి. తర్వాత మూత తీసి మళ్ళీ కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో తిప్పుతూ ఉండాలి. అలా తిప్పిన తరువాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసి కారం పచ్చివాసన పోయేదాకా 2 నిమిషాలు వేగనివ్వాలి. అలా వేయించుకున్న తరువాత దానిలోకి సరిపడా కొద్దిగా కొత్తిమీరను వేసి మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. అంతే,
ఎంతో ఈజీగా చేసుకునే బంగాళదుంప కర్రీ రెడీ. వేరే గిన్నెలో తీసుకొని సర్వింగ్ చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఈ కర్రీని చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.